Hello everyone, welcome back to my channel English with Tulasi. In our channel, I started discussing regarding articles long back. So in that, two parts already we completed. So first part lo articles ante enti, avi any types unnayi. So వేటిని definite and indefinite articles అంటారు అవన్నీ డీటెయిల్ గా తెలుసుకున్నాం. Followed by second part లో ఏ article యొక్క rules and examples complete గా తెలుసుకున్నాం. In today's class, we are going to discuss the same indefinite article and rules with examples we are going to discuss. Before going into the class, as I already told, articles గురించి ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్స్ వస్తాయి. అది టెట్ఏ కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేయ్యాయి ఆర్టికల్స్. సో అంత ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ని డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. Without any further delay, let us move on indefinite article and its usages with examples. So let us move on. So an ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంతకుముందే మనం సెకండ్ పార్ట్ లో చెప్పుకున్నట్టు an కూడా ఇండెఫినెట్ ఆర్టికల్. ఎనీ పర్సన్ నేమ్ ఆర్ థింగ్ ముందు an యూజ్ చేస్తాం. బట్ ద ఓన్లీ రూల్ ఈజ్ an యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఓవెల్స్ ఉండాలి. AEIOU అన్న లెటర్స్ రావాలి. వాటి సౌండ్స్ ఉన్న ప్రతి చోట మనం an యూజ్ చేస్తాం. కమింగ్ టు రూల్స్, రూల్ నెంబర్ 1, బిఫోర్ సింగులర్ కౌంటబుల్ వోవెల్ సౌండ్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్స్ కంప్లీట్ గా సౌండ్ మీద కాన్సన్ట్రేట్ అవుతాయి అని చెప్పాను. సో ద సేమ్ రూల్ ఇస్ గోయింగ్ టు ఇంప్లై ఈవెన్ హియర్. సో సౌండ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ అవుతాయి. కళ్ళు మూసుకొని AEIOU ఉంటే మనం ఆన్ పెట్టడానికి వీల్లేదు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. లెట్ us మూవ్ ఆన్ ద సేమ్. AEIOU అన్న సౌండ్స్ వచ్చే దగ్గర మనము ఆన్ యూజ్ చేయాలి. సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి, కౌంట్ చేయడానికి ఈజీగా ఉండాలి. సో దట్ ఫస్ట్ ఎగ్జాంపుల్, dash eye doctor. So I have seen an eye doctor. An eye doctor. So ఇక్కడ I లో ఈ అన్నది మనకు సో కాల్డ్ వోవెల్ సౌండ్ ని అటర్ చేస్తుంది కాబట్టి an. అండ్ ఇంక్ పాట్. సో ఇక్కడ కూడా ఇంక్ పాట్ లో ఈ సౌండ్ ని ఈ అన్న ఆల్ఫబెట్ తెలుగులో ఉన్న అచ్చు శబ్దాన్ని ప్రొనౌన్స్ చేస్తుంది. సో అది ఆటోమేటిక్ గా వోవెలే. సో కాబట్టి నెక్స్ట్ వన్, ఆనియన్. సో ఆనియన్ కూడా an onion, an orange. So as we all know, an ugly person, an ugly thought, whatever it may be, an orbit. So మనకి A followed by E, I, O, U. AEIOU తో సౌండ్స్ తో ముందు ఎప్పుడు వచ్చినా మనం ఆన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్ is before abbreviations begins with these letters. So I have underlined with red. Please keep it very important and consider it is very important as I said. సో ఒకసారి ఎందుకు ఈ లెటర్స్ ముందు వచ్చిన అన్ని అబ్రివేషన్స్ ముందు ఆన్ యూజ్ చేయాలి అంటే ఒకసారి ఈ లెటర్స్ యొక్క అటరెన్స్ చూద్దాం, ప్రొనౌన్సియేషన్ చూద్దాం. సో ఏ అన్నది ఈ సౌండ్ వస్తుంది అండ్ ఈ ఎఫ్ అంతేనా. ఎఫ్ లో ఏ సౌండ్, ఇది మళ్ళీ అచ్చు సౌండే కదా. అండ్ హెచ్ కాదు, ఆల్రెడీ నేను చెప్పాను, ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ హెచ్. సో ఏ సౌండే ఉంది కదా ఇక్కడ కూడా. అండ్ ఐ సో ఇది ఐ సౌండ్. అండ్ ఎల్ సౌండ్ వచ్చేసరికి ఏఎల్. సో ఏ కూడా మళ్ళీ ఓవెల్ సౌండే కదా. అండ్ ఎన్. సో ఇవన్నీ కూడా ఎన్. ఇది వచ్చేసరికి ఓ. అండ్ కమింగ్ టు ఆర్. సో ఇది కూడా ఆ సౌండే కదా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ కాదు, ఎస్. అండ్ దిస్ వన్ ఈజ్ ఎక్స్. సో ఇక్కడ కూడా మనకి ఏ సౌండ్ వస్తుంది. ఒకసారి వీటిని కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ లెటర్స్ తో వచ్చిన ఏ అబ్రివేషన్స్ ముందైనా మనం ఆన్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇవే మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఎగ్జామ్ లో కూడా. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్, ప్రొనౌన్స్ ఇట్ ఆన్ ద సౌండ్. సో లెటర్ మీద కాదు, సౌండ్ మీద. బికాస్ ఫస్ట్ రూల్ లో ఓవెల్స్ ముందు మనం ఆన్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. బట్ ఇవన్నీ ఓవెల్సే కాదు కదా. వీటిలో ఒకటి జస్ట్ ఈ ఉంది, ఓ ఉంది అండ్ ఈ ఉంది, ఐ కూడా ఉంది. ఇవి తప్ప మిగతా అన్ని అసలు మనకు ఓవెల్సే కావు. అయినా మనం ఎందుకు యాన్ యూజ్ చేయాలంటే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ లో మనకు ఓవెల్ సౌండ్ అట్టర్ అవుతుంది కాబట్టి వాటి ముందు మనం ఖచ్చితంగా ఆనే యూజ్ చేయాలి. మేక్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇక్కడే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లెట్ us మూవ్ ఆన్ ఎగ్జాంపుల్స్. ENT డాక్టర్, an ENT స్పెషలిస్ట్, whoever it may, E. సో మనకు అనుకున్న సౌండ్ ప్రకారం ఏ సౌండ్ ఉంది కదా, ఈ ఓవెల్ సౌండే కాబట్టి an. అండ్ HBO ఇది అబ్రివేషన్స్. ఇవన్నీ మనకు అబ్రివేషన్స్ కానీ ఇవన్నీ మనం చెప్పుకున్న లెటర్స్ లో ఉన్నాయి కాబట్టి యాన్ యూజ్ చేసుకుంటూ రావాలి. అండ్ IAS ఆఫీసర్, హూ ఎవర్ ఇట్ మే, యాన్. అండ్ LLB స్టూడెంట్, యాన్. అండ్ MP మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అండ్ MP. ఎం కూడా మనకు ఏ సౌండ్ అటర్ చేస్తుంది, ఓవెల్ సౌండ్. NRI క్యాండిడేట్, యాన్. అండ్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ RBI ఆ సౌండ్ ఉంది. అండ్ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ SSA ఓవెల్ సౌండ్ ఉంది. అండ్ X-ray,
So I hope you got understand this very important point in article and. Clear? So మళ్ళీ చెప్తున్నాను, ఈ లెటర్స్ AEFHILMNO RS X ఈ లెటర్స్ ముందు ఖచ్చితంగా అబ్రివేషన్ అయితే మనం an ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు థర్డ్ రూల్, దట్ ఈస్ బిఫోర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విచ్ స్టార్ట్స్ విత్ లెటర్ M. Keep this one also important because I'll tell you why. ఇక్కడ మనం ఆల్రెడీ ఎం చెప్పాం కదా, అబ్రివేషన్స్ అన్నిటి ముందు మనం యాన్ యూజ్ చేయాలి. వి గాట్ అండర్స్టాండ్ బికాస్ AMM ఏ సౌండ్ తో ఉంది, ఓవెల్ అర్థమైంది అనుకోవచ్చు. బట్ ఇవి అబ్రివేషన్స్ కావు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విచ్ కమ్స్ లైక్ ఎ లెటర్ వైజ్, లైక్ MA. M ఇంత ముందు చెప్పుకున్న రూల్ ఇక్కడ ఫాలో అవుతుంది చూడండి. AM. సో M ఎప్పుడు వచ్చినా ఇలాగే అటర్ చేస్తాం కాబట్టి an MA గ్రాడ్యుయేట్, an MA పోస్ట్ గ్రాడ్యుయేట్, an MBBS స్టూడెంట్, an MBA scholar, and MCom qualifications mundu, an MPhil candidate, an MTech student, or whatever it may. Clear? So educational qualifications ayi post graduation like M to start aina anni qualifications mundu manam article an use cheyali because they starts with letter M. M sounds like vowel sound, anduvalla an use cheyali. And finally, and lo manaku 4A4 unnayandi, and the last one is before H letter it has to be silent. H వచ్చినప్పుడు ప్రొనౌన్స్ చేస్తే ఏ యూజ్ చేయాలి, సైలెంట్ అయితే ఇప్పుడు an యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, బికాస్ ఇక్కడ ఈ అన్ని వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ సైలెంట్ అండి, ఇది అటర్ చేయము, సెకండ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సెకండ్ లెటర్ ఖచ్చితంగా ఓవెల్ అయ్యే ఉంటుంది, ఓవెల్ తోనే అటర్ చేస్తాం. జస్ట్ కాన్సన్ట్రేట్ ఫస్ట్ వర్డ్. చాలా మంది HOUR హవర్డ్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ ఆర్. H is silent here. సో మనం ఇక్కడ H ప్రొనౌన్స్ చేయకుండా ఓన్ ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఓ ఓవెల్ సౌండే కాబట్టి an యూజ్ చేయాలి. క్లియర్? అండ్ ఎయిర్, వారసులు వారసురాలు. ఎయిర్ అంటే వారసుడు. సో HEIR కాబట్టి ఈ కూడా ఓవెల్ సౌండే, H సైలెంట్ కాబట్టి మళ్ళీ H సైలెంట్, సో an. అండ్ ఆనర్, హానర్ కాదు, ఇట్స్ అన్ ఆనర్ కాబట్టి an. H సైలెంట్, ఓతో సౌండ్ చేస్తున్నాం. అండ్ అర్బ్, ఇక్కడ హర్బ్ అని అంటూ ఉంటారు చాలా మంది, ఇట్స్ అన్ అర్బ్, H silent, so an. And homage, so ఇప్పుడు ఏం చెప్పినట్టు homage అంటే H ప్రొనౌన్స్ చేస్తారు, it has to be uttered as homage. So H is silent, so an. And finally honest, it's not honest, it is honest. H is silent there, so we have to use an article before this. So today we completed about indefinite article an with all the details and the most important explanation part, which is very important from the area of competitive exams. So ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్స్ చేసేది ఈ 2 areas లో, అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా. అండ్ యాక్చువల్లీ చాలా ఈజీ బికాస్ ఓన్లీ 4 రూల్సే ఉన్నాయి. ఆ రూల్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ అన్ని ఓవెల్ సౌండ్స్ ముందు అండ్ అబ్రివేషన్స్, ఎస్పెషల్లీ అబ్రివేషన్ స్టార్ట్స్ విత్ AEFHILMNO RS X ఈ లెటర్స్ ముందు మనం ఖచ్చితంగా an యూజ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ M తో స్టార్ట్ అయితే an యూజ్ చేయాలి. అండ్ H లెటర్ సైలెంట్ అయితే ఖచ్చితంగా an ఆర్టికల్ యూజ్ చేయాలి. So here I complete this explanation part. I hope it is useful to you. If it is useful, don't forget to like, share and subscribe to my channel and share with your friends. And do comment if you knew these points already in the comment section. I'll definitely answer you. Thank you.